హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి దోశ పిండి అయితే బాగా పుల్లగా అయిపోయింది అనమాట. 4 రోజుల క్రితంది. ఇంకా 4గో రోజు ఎంత దోశ వేసుకున్నా అంత నాకు నచ్చదనమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దోశ పిండిలో కొంచెం పసుపు వేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసి వేసుకొని, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దీన్ని అట్టుగా వేసుకుంటే సూపర్ ఉంటుందండి. పుల్లగా అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలతోటి తింటుంటే మనకేంటంటే 2 రోజులు దోశ బాగుంటుంది. ఇంకా 3 రోజు, 4 రోజు దోశ వేసుకుంటే అంత మంచిగా అనిపించదనమాట. ఫస్ట్ 2 డేస్ వచ్చినట్టుగా దోశలు అంత మంచిగా ఉండవనమాట. అందుకనేసి ఎప్పుడన్నా మీ దగ్గర దోశ పిండి ఎక్కువ మిగిలిపోయినప్పుడు, ఎక్కువ అంటే అది 4గో రోజు, 5 రోజు ఉండిపోద్ది కదండి. అది మంచిగా అనిపించకపోయినప్పుడు ఇలా వేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా మన ఊతప్పంలా ఉంటుంది. ఊతప్పానికి ఏంటంటే పైన వేస్తాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. ఇంకా దీనికి ఏంటంటే నేను పిండిలోనే వేసేసాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. దోశ పిండి మిగిలిపోయి అలానే పుల్లగా అయిపోతే ఇలా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు, అలాగే మార్నింగ్ టిఫిన్గా కూడా తినచ్చు. అలానే బియ్యం పిండి అంతా కూడా కిందకు వచ్చేసినట్టు అయిపోద్ది అనమాట. ఈ దోశ పిండిలో బియ్యం పిండి అంతా పిండి పిండిలాగా ఉంటుంది అనమాట, కిందకు వచ్చేసినట్టు. అలాంటప్పుడు ఇలా దోశ వేసేసుకోండి. చూస్తున్నారు, ఇక్కడైతే చాలా బాగున్నాయండి. అలానే మన ఇంట్లో చట్నీ అవసరం లేదు, డైరెక్ట్గా కూడా తినచ్చు వీటిని. లేదంటే మన దగ్గర ఇంట్లో ఏమన్నా చట్నీలు ఉంటాయి కదండి, పచ్చళ్ళు, అవి వేసుకొని కూడా తినచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.